మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజుల్లోనే ఆశ్చర్యపోయాడు. ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని. అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది. ఇక్కడుండే నాయకులందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది. మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ని ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగానైనా సరే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలిసి ఒకటిగా ఉందామని నాంది పలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలవాలి, ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం. ఇవన్నీ కలయికలు బాగా పనిచేశాయి. అన్నింటికంటే యువగళం బాగా క్లిక్ అయింది. నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది. ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 బ్రహ్మాండంగా పనిచేశాయి. కడాన నేను ఒక మాట చెప్పాలి, తెలంగాణ నుంచి
ఎన్నికల ముందు రోజైతే 60-70 ట్రైన్లు వచ్చాయి. మామూలు కాదు, ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు. ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీగా ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు. అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు కదిలొచ్చారు. దానికి భిన్నంగా ఏం చేయలే. అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మన్ కలర్ రాసే పేపర్ లైన్స్ చేస్తావా డ్రామా? ఇది వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఇది మాట. ఏం మాట్లాడతాడండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా అంటే ఏంది? నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే. అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. పచ్చి సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, యూ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఒక మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావాను? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు హైదరాబాద్. అవునా? గవి కాదు వీకర్ సెక్షన్ ఇండ్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా రాఫ్ట్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అద్వానమా? గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు. వాటన్నిటికి రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగనేలని నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుస్సేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్లు ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని రాఫ్ట్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్తారు ఈ సంగతి. దానికి గింత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఇంత పచ్చబద్దమా? ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకానండి రాజకీయం అంటే. ఇంత ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టి 2 బాకాలున్నాయి, గంతే, ఏం లేదు. ఓ 2-3 బాకాలున్నాయి కాబట్టి ఎస్, నిజంగా కొడతలేరా డబ్బా బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా, హరికృష్ణ శవం మీద పేరాలేరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా?
ఏం చేయడు. అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సాగు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తున్నామా రామాయి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ ఎలక్షన్ మంది పనికొత్త వాడుకోవాలి, లేదా వదిలేసేయాలి, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులు అయిందండి. అసలు హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికి 45 రోజులు అయింది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఫ్లౌట్ చేస్తారా? ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేయాలి, ఇంకెవరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడు సెపరేట్ అయిపోయింది, జనవరి 1 నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ లేదా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి ఇది? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాడు. అలా ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎందో చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను శిల్ప సంఘం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాని కూడా ప్రార్థిస్తున్నా, దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీచి చెండాలి మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, ఇది మంచిది కాదు.